తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. మార్చి 10న విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ నెల 9న కీలక తీర్పు ఇచ్చారు. ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను రద్దు చేశారు. మెయిన్స్ జవాబు పత్రాలను 8 నెలల్లో రీవాల్యుయేషన్ చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 2011లో గ్రూప్ 1 నిర్వహించారని, ఆ తర్వాత 2022లో నిర్వహిస్తే సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నియామకాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమయంలో ప్రక్రియను సింగిల్ బెంచ్ రద్దు చేసిందన్నారు. తెలుగులో మెయిన్స్ జవాబులు రాసిన వారిపై పక్షపాతం చూపించారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఫలితాలు సక్రమంగానే ఉన్నాయని, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమల్లోకి వస్తే నియామక ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందన్నారు. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ లాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా, పక్షపాతం చూపించారు అనడానికి ఏమైనా ఆధారాలున్నాయా అని చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఏజీని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని ఏజీ తెలిపారు. ఏపీలో నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లో తెలుగులో రాసిన అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారని ఆయన చెప్పారు. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో పురుషులకు వాష్రూమ్లు లేవని, అందుకే ఆ 2 కేంద్రాల్లో మహిళలకు మాత్రమే కేటాయించామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగులను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు సమీపంలోని కేంద్రాలు కేటాయించామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేరువేరు హాల్ టికెట్లు జారీ చేయడాన్ని సైతం తప్పుబట్టారని ఏజీ తెలిపారు. హాల్ టికెట్ల జారీ విషయంలో టీజీపీఎస్సీకి అధికారం ఉంటుందని, పరీక్షా కేంద్రాల కేటాయింపును తప్పుబట్టలేమన్నారు. అనంతరం సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే జస్టిస్ ఏకే సింగ్ స్పష్టం చేశారు. సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఎంటైర్ జనరల్ ర్యాంకింగ్ని సెటిసైడ్ చేయమన్నారు. తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్ చేయమన్నారు, లేదంటే రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమన్నారు, ఇఫ్ నాట్ పాసిబుల్ విత్ ఇన్ 8 months. సో ఈ రకమైన ఆర్డర్ ఏంటంటే లక్షల మంది అభ్యర్థులకి సో ఒక రకంగా అడ్వర్స్లీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎఫెక్టివ్గా ఆర్గ్యూ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా చేశారు. మేమందరం కూడా ఇదందరూ కూడా భవిష్యత్తుకు సంబంధించింది ఏదైతే ఎలిగేషన్స్ పెట్టారో, ముఖ్యంగా డబుల్ హాల్ టికెటింగ్ అనేటువంటిది, ఇంకొకటి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటరు, ఎవాల్యుయేషన్ ప్రాసెస్, ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా అయింది. ఏ రకమైన ఇర్రెగ్యులారిటీ జరగలేదని చెప్పేసి అడ్వకేట్ జనరల్ గారు కూడా కోర్టుకు తీసుకొచ్చారు. మేము కూడా ఏంటంటే ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఓన్లీ ఆన్ అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్. సచ్ ఎ బిగ్ రిక్రూట్మెంట్, సచ్ ఎ హైయెస్ట్ పోస్ట్ ఫర్ ఆర్డీఓస్, డిఎస్పీస్, ఇటువంటి రిక్రూట్మెంట్ ఆపటం వల్ల ఇది ఒక రకమైనటువంటి గ్రూప్ 1తో పాటు ముఖ్యంగా అభ్యర్థుల యొక్క చాలా మంది దే రిజైన్ ఫర్ ద పోస్ట్. గ్రూప్ 1 పై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి స్వాగతించారు. గ్రూప్ 1 విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నీచ రాజకీయాలు చేశారంటూ మండిపడ్డారు. గ్రూప్ 1 ర్యాంకర్ల వ్యవహారంలో మరి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు రాజకీయం చేద్దామనుకున్నటువంటి స్వార్థపరులకి ఒక పెద్ద చెంపపెట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ర్యాంకర్ల మీద రాజకీయం చేసేటటువంటి కుట్రలు ఎవరు చేసారు మనందరూ తెలిసి, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళ యొక్క నీచపు రాజకీయాలు. రీవాల్యుయేషన్ మీద ఆడ సబ్జెక్ట్ మ్యాటర్ ఉండి కోర్టుల మ్యాటర్ నడుస్తే బయటికి వచ్చి క్వశ్చన్ పేపర్లు 3 కోట్ల రూపాయలకు అమ్ముకురు అనేటటువంటి చెత్త ప్రచారాలు చేసి పాపం వారి యొక్క జీవితాలని రోడ్ల మీద పడేసేటటువంటి కుట్రలు చేసిండ్రు. మొత్తం మీద డివిజన్ బెంచ్ స్టే విధించడంతో గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట లభించింది.